హాయ్ ఫ్రెండ్స్, మీ పిల్లలు కూడా కారం తినని మారం చేస్తున్నారా? అయితే ఇలా బీరకాయ కర్రీ వండి చూడండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. ముందుగా కడాయి పెట్టుకుని కడాయిలో గాను నూనె వేసుకుంటున్నాను. నేనైతే అదే వాడతాను పిల్లలకి. మనకి ఫంక్షన్స్ టైంలో, బాలింత్రాల టైంలో వాడతారు కదా గాను నూనె, అదే. తర్వాత కరివేపాకు వేసుకుని, కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఒకసారి తిప్పుకున్న తర్వాత దాంట్లో తగినంత పసుపు, మీకు టేస్ట్కి కూరకు సరిపడినంత ఉప్పు ఉల్లిపాయల్లోనే వేసేసుకొని బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయల్లోనే ఉప్పు, పసుపు వేసేసుకుని ఒకసారి కలుపుకొని మగ్గనివ్వండి. ఇలా ఎందుకు వండుతున్నామంటే, ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే, కొంచెం కారం తగిలినా సరే అయ్య బాబోయ్ అమ్మో అని ఏడ్చేస్తున్నారు. అలాగే అప్పుడు మన అమ్మమ్మల కాలంలో అయితే, ఆ జనరేషన్ అయితే గొడ్డు కారం కలిపేసి ఇచ్చేసినా తినేసేవారట. ఇప్పుడు అలా లేరు కాబట్టి మనకి తలనొప్పులన్నీ. అందుకే ముందుగా మనం ఇలా కర్రీస్ వండుకుంటే పిల్లలు ఈ టైం వాళ్ళు తినకపోతే మనం సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి ఇలా వండాల్సి వస్తుంది. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు పిండుకుని అందులో వేసేసుకోండి. ఎందుకంటే బీరకాయలోంచి ఎలాగో వాటర్ దిగుతుంది కాబట్టి మనం గట్టిగా పిండేసుకోవాలి. బీరకాయ ముక్కలు పిండేసుకుని ఒకసారి కలుపుకొని, అందులోంచి వాటర్ దిగిన తర్వాత మనకి కావాలితే నువ్వుల పొడి, డ్రై ఫ్రూట్స్ పొడి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు. ఒక పచ్చిమిరకాయ కూడా వేసుకోండి, ఎందుకంటే నేను వేయడం మర్చిపోయాను. ఒక పచ్చిమిరకాయ ముక్కలు చేయకుండా కాయ పలంగా వేసేయండి. పచ్చిమిరకాయ ఉంటుంది కదా, దాని పలంగా వేసేయండి. వేయడం వల్ల కొంచెం లైట్గా దిగుతుంది కారం అనేది. ఆ కారం పెద్ద ఏమీ ఇబ్బందిగా ఉండదు, వాళ్ళకి కారం ఏమి అనిపించదు ఆ పాలు వేయడం వల్ల. అందుకు అలా వేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. ఇలా వాటర్ అన్ని ఇంకిపోయాక మీరు కావాలితే పొడి, నేను చెప్పాను కదా ఇందాక, అలా పొడి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలాగా మనకి ఆ వాటర్ని ఇంకిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు, మనం టీ తాగుతాం కదా, ఆ చిన్న గ్లాసుడు వాటర్ తీసుకున్న వాటర్ వేసుకోండి. ఆ వాటర్ వేసుకున్నప్పుడే మనకి ఉప్పు చూసేసుకోవాలి. మనం వాటర్ వేసుకున్నాక ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోలేదు, నేను మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ యాడ్ చేసుకున్నాక బాగా దగ్గర పడిపోవాలి. ఎలాగంటే మనకి కర్రీస్ దగ్గర పడిపోతాయి కదా, అలా దగ్గర పడిపోవాలి. అలా ఇప్పుడు చూసారు కదా, ఇలా దగ్గర పడిపోయాక ఒక చిన్న గ్లాసుడు, సేమ్ మనం ఇందాక ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో పాలు తీసుకోండి. చిక్కటి పాలు, గేదె పాలు ఉంటాయి కదా. మీరు బయట ఎక్కడైనా చూసుకుని ఎవరైనా సజెస్ట్ చేస్తే అక్కడ తీసుకోండి పాలు అనేది. ఎందుకంటే ఇప్పుడు బయట కల్తీ పాలు వచ్చేస్తున్నాయి. పిండి పాలని, ఇంజక్షన్ పాలని, మంచివి దొరకట్లేదు. నీళ్ళు పాలు, పలసని పాలు అన్నీ అలా వేసేస్తున్నారు. మీరు చూసుకొని తెచ్చుకోండి. మాకైతే పాడుంది కాబట్టి మేము మా ఇంట్లోవి అవి చిక్కటి పాలు, గేదె పాలు, చిక్కటి పాలు. అందుకు మీరు చూసుకుని మీకు నచ్చిన, మీరు ఎక్కడైనా సజెషన్ చేసుకుంటే ఆ పాలు వేసుకోండి. మనం పాలు వేసాక ఎక్కడికి కదలకూడదు గ్యాస్ దగ్గర నుంచి, ఎందుకంటే గమ్మును మాడెట్టేస్తుంది, అడుగంటుతుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉండి కూరని దగ్గర పడినామండి. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.